అవును మధ్యలో మాట్లాడ మాకు. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. ఈరోజు మా ఇంట్లో ఉండే చెట్లను మీ అందరికీ చూపిస్తాను. చూడండి. ముందుగా వచ్చేసి ఇది సిత్ఫాల చెట్టు. ఇది ఈ చెట్టు మేము పెట్టింది కాదు, దానికల్లా అదే వచ్చిన చెట్టు. తర్వాత ఆ తర్వాత ఇవన్నీ మల్లె చెట్లు. ఒక 3 years బ్యాక్ అట్లా పెట్టినాం ఈ మల్లె చెట్లన్నీ. చూడండి ఎంత మంచిగా పూలు పూసినాయో. చూడండి బాగా పూసినాయి కదా. ఒక 5-10 ఉంటాయి మొత్తం చెట్లు అన్నీ కలిపి. మొత్తం కలిపి 5-10 ఉంటాయి. పూలు చాలా అంటే చాలా బాగా పూస్తాయి. ఇంకా తర్వాత వచ్చేసి కరివేపాకు చెట్టు. నేను ఎప్పుడైనా సరే మా ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచే కరివేపాకు తీసుకుని వెళ్తాం. వెరీ ఫ్రెష్, చాలా టేస్ట్గా ఉంటుంది అది వేసుకుంటే. ఇంకా తర్వాత ఇది ఇంకో సిత్ఫాల చెట్టు. ఇవన్నీ మేము పెట్టినవి కాదు, ఓన్లీ తిని పడేసిన గింజలు మాత్రమే అవి. సో వాటికి అవే పెద్దగా అయిపోయినాయి. చూపి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది గన్నేరు చెట్టు, తెల్ల గన్నేరు. మంచి స్మెల్ వస్తుంది. రెడ్ గన్నేరు చెట్టు ఇది. ఇక అవి మొత్తం చెట్లు. నిమ్మ చెట్టు కూడా ఉన్నాడా ఇంకా. ఇది నిమ్మ చెట్టు చూడండి. అంత ముందుకు పెద్దది ఉండే, పెద్దగా చెట్టు కొట్టేసిరు. తర్వాత చిన్నది ఇప్పుడిప్పుడే పెద్దగా అవుతుంది. ఆ తర్వాత ఇది తెల్లగన్నేరు చెట్టు. ఇది వచ్చేసి తెల్ల జిల్లేడు చెట్టు. ఇది చాలా ఇష్టమైన చెట్టు. వినాయకుడు ఉన్నాడని అనుకుంటారు ఆ చెట్టు. వస్తుంది ఇప్పుడు వినాయకుడు. ఇంకా తర్వాత ఇంకా ఇంతే. ఖాళీ ప్లేస్ మా ఇంట్లో ఉన్న ఖాళీ ప్లేస్ చూపిస్తారండి. ఇదంతా ఖాళీ ప్లేస్. ఇదంతా ఖాళీ ప్లేస్. చూడండి ఎంత పెద్ద ఖాళీ ప్లేస్. ఇక్కడ మా బర్రెలను గట్ట కట్టేస్తాం. ఆడ గుంజులోనే చూడు. ఇక్కడ అన్నీ కట్టేస్తాం. వర్షం రావడం వల్ల ఇక్కడి నుంచి తీసేసి బయట కట్టేస్తున్నాం. నన్ను చూపేయాలి, మాట్లాడేది నాకు ఉండదు. వర్షం రావడం వల్ల అన్నీ బయట కట్టేస్తున్నాం. ఇప్పుడు వర్షం లేకపోతే అన్నీ ఇంట్లోనే ఉంటాయి. ఇంకా తర్వాత ఇదే ఇక ఖాళీ ప్లేస్. పక్కన ఉన్నాయి మాకు. అక్కడ చూడు, అక్కడ జామ చెట్టు, దానిమ్మ చెట్టు. ఎక్కువ ఏం తినం మేము, అవి ఏం తినం మేము ఎక్కువగా. ఇంకా అటు సైడ్ ఇంకా అటువైపు వచ్చేసి ఇంకో చెట్టు ఉంది, చూపిస్తానండి. ఇది జామ చెట్టు చూడండి. ఇది మీరు గమనించినట్లయితే ఈ చెట్టు మా ఇంట్లో లేదు, బయట ఉంది. కానీ ఈ కాయలన్నీ మాకు మాత్రమే. చూడండి పత్తి ఎట్టొచ్చినాయి చూపి. నువ్వు చాలా